దృశ్యంకి ఎన్ని రోజులు చేశారన్న టోటల్ గా? దృశ్యంకి యాక్చువల్గా మేము వెళ్ళింది 7 days, అక్కడ చేసింది 3 days షూట్. ఫస్ట్ సినిమా అవుట్డోర్కి వెళ్ళారే? అవుట్డోర్ కేరళ. హైలైట్ ఏంటంటే మళ్ళీ దృశ్యం 2 కూడా అక్కడికి వెళ్ళాము. మీ వాయిస్ ఓవర్తోనే స్టార్ట్ అవుతుంది కదా? అవును, నా వాయిస్ గత కొన్నేళ్ళుగా అనుమానాస్పద సిచ్యువేషన్ లో రాంబాబు కనిపించాడా అని మళ్ళీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు బాబాయ్ అని చెప్పి అందరు టీలు ఇచ్చుకుంటూ తిరుగుతుంది. నేను షాక్ అయింది ఏంటంటే అదే హోటల్ని సేమ్ మళ్ళీ సెటప్ చేశారు, అదే ప్లేస్లో, సేమ్ అదే లొకేషన్లో. అంటే దాదాపు ఒక అది 12 ఏమో జరిగింది 13లో, మళ్ళీ కరోనా టైంలో 8 years 7 years తర్వాత సేమ్. అబ్బా అసలు షాక్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటన్నా థియేటర్లోకి వెళ్ళి సినిమా చూస్తున్నప్పుడు? నేను ఒక సినిమాలో యాక్ట్ చేశాను, ఇప్పుడు నేను కూడా స్క్రీన్ మీద కలవాలి. ఫస్ట్ ఏమైందంటే దృశ్యం కంటే ముందు ఏదో సినిమా రిలీజ్ అయింది ఒకటి, అసలు నేను సినిమాలు కూడా చూడలేదు. దృశ్యం అయిన తర్వాత నాకు చాలా మంది అంటున్నారు, రే నువ్వు మంచి సినిమాలు ఉన్నావు వెంకటేష్ బాబుతో అది అంటుంటే, సరే చూద్దాంలే అని చెప్పి విజేత థియేటర్ బోరవండలో వెళ్ళాను. వెళ్ళగానే అందరు ఉన్నారు, ఫస్ట్ మామూలు కూర్చున్నాం, ఫుల్ ఎగ్జైటింగ్ చూస్తున్నా. సినిమా చూసా, ఇంటర్వ్యూలు అయింది, ఇంకందరు జనాలు గుమ్ముడుతుంటే ఈయననే అందులో హోటల్లో పన్నోడి క్యారెక్టర్ రఘు క్యారెక్టర్ అంటున్నారు. ఆ ఎగ్జైట్మెంట్ చాలా హ్యాపీ అనిపించింది. అంటే స్క్రీన్ పైన చూడడము, ఆ తర్వాత వెంటనే ఏం చేసిన అంటే ఇలా అదని మా ఫ్యామిలీని తీసుకెళ్ళాను. అప్పుడు మా అమ్మ వాళ్ళని అందరినీ తీసుకెళ్ళి ఇంకా ఆ 1-2-3 daysలోనే బ్లాక్ బాస్టర్ అని టాక్ రావడం సినిమా. అసలు అబ్బా దానికి కాల్స్ ఇంకా 1 by 1 అరే ఇప్పుడు మంచి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లో ఉన్నా. ఏంటంటే ఫ్యామిలీ స్టార్గా మన వెంకటేష్ బాబు అంటే అప్పుడు చాలా మంది చూశారు సినిమా. దృశ్యం అసలు చాలా అద్భుతంగా ఉందని ఊర్లలో నుంచి కాల్స్ రావడం, అదంతా దానివల్లే నేను ఎక్కువ అంటే ఇండస్ట్రీలో ఉండిపోవడం జరిగింది. లేకపోతే జాబ్ చేసుకునేవాడిని ఇప్పటికి. పేరెంట్స్కి ఎలా ఒప్పించారన్నా? లేకపోతే అది కొంచెం టఫ్ అయిందా, సింపుల్గానే అయిపోయింది? టఫ్ అయింది బ్రో, ఎప్పుడు సింపుల్ అవ్వదు. ఏ పేరెంట్స్ ఒప్పుకుంటారు చెప్పు? నిన్ను అంత చదివించి, ఇప్పుడు మిమ్మల్ని కూడా మంచి చదివించి మీరు ఒక మంచి జాబ్ చేసి మీరు అనుకోకుండా ఇటువైపు ఇండస్ట్రీలోకి వస్తారని ఎవరని అనుకుంటారా? అలాగే మా వాళ్ళు కూడా వద్దన్నారు ఫస్ట్. ఇంకోటి చాలా భయపడేవాళ్ళు అప్పుడు మా వాళ్ళు. అందులో ఏంటంటే అదే ఇండస్ట్రీ అంటే వాళ్ళు పెద్ద వాళ్ళు ఉంటారు, మన లాంటి వాళ్ళని ఎందుకు రానిస్తారు, మనకు కష్టం లేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఫస్ట్ మామూలు ఏదో జూనియర్ ఆర్టిస్ట్ వెళ్తున్నాడేమో అలాగే వెళ్తుండేమో అనుకున్నారు. ఎప్పుడైతే స్క్రీన్ పైన నన్ను చూడడం మొదలు పెట్టారు అండ్ పక్కన చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఇంటి పక్కన వాళ్ళందరూ బాగా చాలా పెద్ద హీరోతో చేశాడు అదే, వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. కానీ అప్పుడు కూడా దాని తర్వాత వాళ్ళు కొంచెం మధ్యలో వద్దులే జాబ్ చేసుకుని ఇంకా చేసేసినావు కదా అయిపోయింది కదా అన్నారు. కానీ నేను లేదు చూద్దాము, ఎలాగో దిగాము నిండాం కదా ఇంకా చల్లెందుకు అని చెప్పి అలా కంటిన్యూ చేశాను. సూపర్ అన్న. దృశ్యంకి ఎంత వచ్చి ఉండదు రెమ్యునరేషన్? బాగా గట్టిగా వచ్చింది అన్నారు కదా, ఎంత వచ్చి ఉంటుంది ఫస్ట్ సినిమాకి? టోటల్ 7 days? 7 days వర్కింగ్ కాదు, నేను వర్కింగ్ చేసి 3. మేము ఫస్ట్ డే వెళ్ళాం బ్రో, వెళ్ళగానే ఒక హోటల్ చూపించారు, ఆ హోటల్లో ఉండమని చెప్పారు. ఉంటే మీకు షూట్ ఉంటే తీసుకెళ్తాం వెహికల్ వచ్చి అన్నారు. అరే షూట్ లేదు, కూర్చున్నాం, క్యారేజ్లు వస్తున్నాయి, అన్నీ బాగున్నాయి, ఫస్ట్ డే మంచి తినేసారు, అసలు లగ్జరీ అరే ఇంత బాగుంది ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ డే షూట్కి వెళ్ళాము. నెక్స్ట్ డే షూట్ జరిగింది, మళ్ళీ దాని తర్వాత షూట్ లేదు 2 days. ఇదేంటబ్బా షూట్ లేదు అనుకుంటే అప్పుడు మేము నేను అంతకుముందు అయ్యప్పమాల వేసాను అనమాట. అక్కడ మన ప్రసన్న గారు యాక్టర్స్ ఉన్నారు అందులో, నాయుడు గోపి గారు, మేమందరం కలిసి అక్కడ నుంచి మాకు వెహికల్ ఇచ్చారు. మీరు సరదాగా మీకు ఇది షూట్ లేదు ఎక్కడికన్నా వెళ్తా అంటే వెహికల్ ఇస్తామంటే మాకు వెహికల్ ఇచ్చారు ఇన్నోవా. ఆ వెహికల్లో శబరిమలకి వెళ్ళాము. వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని ఆ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు చేసుకొని మళ్ళీ అంటే పక్కన దగ్గరే అనమాట, జస్ట్ ఒక 3-4 hours జర్నీ వెళ్ళేసి మళ్ళీ వచ్చాము. అబ్బా ఎంత బాగుంది అంటే అంతకుముందు నేను మాలేసి వెళ్ళడం అదంతా వేరే ఉండే. సివిల్లో వెళ్ళాను, అబ్బా చాలా మంచి జరిగింది అనుకున్నాను. అంతా అయిపోయింది షూట్. దాని తర్వాత 2 days చేసాం, అయిపోయాక పంపించేశారు. ఇంతేనా షూట్ అనుకున్నాను. 7 days అనుకుని వచ్చిన తర్వాత ఒకసారి ఆఫీస్కి రండి అని చెప్పేసి విజయ్ గారు ఉండే అప్పుడు మేనేజర్. ఇట్లా చెక్ ఇదేంటి చెక్ ఎంత అమౌంట్ ఇస్తారో ఏంటో అనుకున్నా. దగ్గరికి వెళ్ళి చూస్తే చెక్ రాసి ఇచ్చారు. ఫస్ట్ చూశాను ఏంటి 5,000 ఏంటి అనుకున్నాను. మళ్ళీ దగ్గర చూసాను 50,000. షాక్.
50,000 ఏంట్రా బాబు 7 days కి టైంలో అనుకున్నా. అన్నా? మళ్ళీ అప్పుడు అన్నారు ఏమనుకోకండి ఇది కొంచెం తక్కువ, నెక్స్ట్ మూవీకి కొంచెం అమౌంట్ పెంచుతామండి అన్నారు. అంటే వేరే వాళ్ళకి ఇంకా చాలా పెద్ద పెద్ద అమౌంట్లు. అవన్నీ షాక్ నేను. ఏంట్రా నాయన బాగుంది కదా ఇది అని అప్పుడు ఆ చెక్ తీసుకొచ్చి ఇంకా చూపించి వెళ్ళి బ్యాంకులో వేసేసి ఆ డబ్బులతో అనుభవించు రాజా అన్నట్టు. ఏం చేశారన్నా? ఏం చేశారు మీకు బాగా గుర్తు? ఒక 30,000 అలా పక్కకు పెట్టేసా, ఇంట్లో 20,000 ఇచ్చా, ఇంకా 30,000లో కొంచెం ఎంజాయ్ చేసా.